తెలంగాణలో కమలం పార్టీ పర్ఫార్మెన్స్ పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కన్నా ఈసారి డిజిట్ డబుల్ అయింది. 4 నుండి 8 స్థానాలకు కాషాయ పార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్న ప్రధాన కారణం కిషన్ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత ఆ పార్టీ మరింత దూకుడుగా వెళ్లింది. అసెంబ్లీలో 8 స్థానాలు సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోదీ హవా కిషన్ రెడ్డితో పాటు కాషాయ పార్టీ లోయర్ క్యాడర్ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40% ఓట్లు వస్తే బీజేపీ 35% ఓట్లు సాధించింది. ఈ ఓట్లన్నీ ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ లోనే వచ్చాయి. బీఆర్ఎస్ 17% లోపు ఓట్లకే పరిమితమైంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి రెండోసారి విజయం సాధించడమే కాకుండా మంచి స్ట్రాటజీతో పర్ఫెక్ట్ క్యాండిడేట్ సెలక్షన్ తో మిగిలిన నియోజకవర్గాల్లోనూ సత్తా చూపించారు. మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్ నగర్ స్థానాలను కైవసం చేసుకోవడంలో కిషన్ కీలక పాత్ర పోషించారు. బూత్ స్థాయి నుండి క్యాడర్ ను ఉత్తేజపరుస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్లారు కిషన్. 10 ఏళ్ల క్రితం బీజేపీ పరిస్థితికి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడు అసెంబ్లీలోనే 1 సీట్ సాధించేందుకు తంటాలు పడ్డ కాషాయ పార్టీ ఇప్పుడు గౌరవప్రద స్థానంలో నిలిచింది.